వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. ఇదైతే కనుక ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ ట్రైనీస్ కోసం అయితే న్యూ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసింది అండ్ అప్లికేషన్స్ ఆన్లైన్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ 2022/15 సంబంధించి మనకి టర్నర్ ఒక వేకెన్సీ అయితే ఉన్నది, మెకానిస్ట్ 1 అయితే ఉన్నది, ఇంకా కార్పెంటర్ 2, వెల్డర్ GE 1, ఎలక్ట్రీషియన్ 2, ఫిట్టర్ 1, పెయింటర్ 1, టోటల్ అయితే మనకి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్పర్ ఏజ్ అయితే 28 ఇయర్స్ అయితే ఇచ్చారు, 28 ఇయర్స్ అప్పర్ ఏజ్. ఇంకా మనకి ITI నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ NTC అయితే 60% మార్క్స్తో NCVT నుంచి అయితే మనం ఆ పర్టికులర్ ట్రేడ్లో అయితే క్వాలిఫై అయితే ఉండాలి. ఇంకా మనకి ఏజ్ 28 ఇయర్స్ వచ్చేసరికి 1 జూలై 2022కి అయితే మనం చెక్ చేసుకోవాలి. మన స్టైఫండ్ అయితే మన 12,500 రూపీస్ అయితే పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ట్రైనింగ్ పీరియడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. యాజ్ పర్ 1991 అప్రెంటిస్ రూల్స్ అని ఇచ్చారు. దీనికోసం మనం అయితే ఫస్ట్ NAPSలో అయితే రిజిస్టర్ అయితే అయి ఉండాలి కంపల్సరీగా. ఆ తర్వాత అయితే మనకి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు అప్లై ఆన్లైన్కి. దాని ద్వారా అయితే మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. మన ఇంటర్వ్యూస్ అయితే థర్స్డే సెప్టెంబర్ 15, 2022న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 1 హోమీ బాబర్ రోడ్, నావీనగర్, కొలాపా, ముంబైలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి TADL అయితే ఏమి ఇవ్వరు. మనకి ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మెరిట్ ITI మెరిట్ ప్రకారం అయితే చేస్తారు. ఇక్కడ ఈ వాకింగ్ సెలక్షన్కి ఇవన్నీ మనం తీసుకెళ్ళాలి. ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు సెకండ్ పేజ్లో. ఇదైతే మనకి అప్లై ఆన్లైన్ లింక్. ఈ లింక్ క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది. నెక్స్ట్ పేజ్లో మనకి ఇలా అయితే వచ్చింది, లేటెస్ట్ అప్డేట్స్ అనే ఉన్నది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఫర్ సోన్స్, ట్రేడ్స్మెన్ ట్రైనీస్, పెయింటర్ ఆన్లైన్ అప్లికేషన్, అలాగా మనకి అన్ని ట్రేడ్స్ అయితే ఉన్నాయి. మనం ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటే ఆ ట్రేడ్ మీద ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అప్లై ఆన్లైన్ ఉంది, దీని మీద క్లిక్ చేసాము. ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే ఇలాగ వచ్చింది. ఇక్కడ న్యూ యూజర్ తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మనం ఇక్కడైతే మనకి రిజిస్టర్ న్యూ యూజర్ అని అయితే వచ్చింది. నేను ఇక్కడ ట్రేడ్స్మ్యాన్ ట్రైనీ పెయింటర్ అనేది తీసుకున్నా ఫస్ట్. ఇక్కడైతే యువర్ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్. ఇక్కడైతే యువర్ ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ID అయితే ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ ఈ ఫార్మేట్లో, DDMMYYYY ఫార్మేట్లో. ఇంకా సెలెక్ట్ కేటగిరీ అని వచ్చింది, మన కేటగిరీ జనరల్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడైతే మనం రిజిస్టర్ అయితే అనాలన్నమాట. రిజిస్టర్ చేసిన తర్వాత మనం ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ID ఇచ్చి ఇలాగైతే మనం సబ్మిట్ అయితే అవ్వాలి. మనం లాగిన్ అయిన తర్వాత మన నేమ్తో అయితే మనకి ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే అన్నీ వచ్చాయి, ఇవన్నీ చదువుకోవాలి మనం. ఇక్కడ మనం చేంజ్ పాస్వర్డ్ అని మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. కరస్పాండెంట్ అడ్రస్ అవన్నీ ఇచ్చి మనం ఇక్కడ సేవ్ అండ్ అప్డేట్ అనాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్స్, 10th క్లాసు, ITకి సంబంధించినటువంటివి, ఇంకా ఇంటర్ ఏమైనా ఉంటే అవి కూడా ఇచ్చుకోవచ్చు డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ అయితే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచరు, ఇక్కడైతే మనం ఫోటో అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే మనకి JPG ఫార్మేట్ అయితే ఇచ్చారు, దాని ప్రకారం అయితే మనం ఇక్కడ సిగ్నేచరు, ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ 10th క్లాస్, ఇంకా ITకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. 2 రిఫరెన్సెస్, ఎవరన్నా మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రెస్పాన్సిబుల్ పర్సన్స్ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం అయితే ఇవ్వాలి కంపల్సరీగా. ఇక్కడైతే మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చిన తర్వాత నేనే డేటా ఎంటర్ చేయలేదు కాబట్టి ఇన్కంప్లీట్ అని వస్తుంది. లేకపోతే మనం అన్ని ఇన్ఫర్మేషన్ కనుక ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేసుకొని మన ఫైనల్ సబ్మిట్ అంటే అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది.
ఇదైతే మనకి అప్రెంటిస్గా ఆల్రెడీ మనం తీసుకోకుండా ఉండాలి. అప్రెంటిస్ కనుక మనం చేసి ఉంటే ఆ పర్టికులర్ ట్రేడ్లో మనం అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఎవరైతే ఫ్రెషర్ అయితే ఉంటారో వాళ్ళకైతే ఈ అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వబడింది. దాని ద్వారా అయితే మనం ఈ అప్లికేషన్ ఆన్లైన్ అయితే ఫిల్ చేయొచ్చు.